హలో, వెల్కమ్ టు విజిల్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల ప్రభావం కీలక రంగాలపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. యువత ఎక్కువగా అధిక ఆదాయం ఆర్జించే వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. వారు పెట్టే ఖర్చులు, పెట్టుబడుల కారణంగానే చాలా రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. ఇప్పుడు మెల్లగా సాఫ్ట్వేర్ రంగంలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో లే ఆఫ్స్ సీజన్ వచ్చేసింది. సాధారణంగా మాంద్యం వల్ల లే ఆఫ్స్ ప్రకటిస్తారు, కానీ ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగుల్లో ఒక రకమైన భయం నెలకొంది. ఉద్యోగ భద్రత గండంగా మారడంతో దీర్ఘకాలిక పెట్టుబడులపై వారు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు వంటి వాటిపై ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగుపడకపోవడానికి ప్రధాన కారణం ఇదే అనే అభిప్రాయం బలంగా ఉంది. రియల్ ఎస్టేట్ మందగిస్తే ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవస్థ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఎక్కడ బలహీనమైనా కూడా పరిస్థితి తారుమారవుతుంది. ఈ ఇబ్బందులు కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మాత్రమే కాదు, మొత్తం దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. మన దేశంలో మాత్రమే కాదు, అమెరికా రియల్ ఎస్టేట్ సంక్షోభంలో మన ఎన్ఆర్ఐలు చిక్కుకున్నారని సీనియర్ జర్నలిస్ట్, ప్రవాస భారతీయుడు, మాకు ఆప్తులు దాసరి కృష్ణమోహన్ ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాగ్. కొంతకాలం కిందట అమెరికాలో గృహాల కొనుగోళ్లు ఒక ఉద్యమంలా నడిచాయి. కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత మూన్ లైటింగ్ పేరుతో ఏకకాలంలో 2-3 ఉద్యోగాలు చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ఆర్జించిన మొత్తం నగదుగా ఉంటే వృధా అయిపోతుందని జాగ్రత్త పడి ఇళ్ళు కొనడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా లోన్ ద్వారా ఈఎంఐలతో కొనుగోలు చేసిన ఇళ్ళు. అమెరికాలో సాఫ్ట్వేర్ రంగ ముఖ చిత్రం ఇప్పుడు సమూలంగా మారిపోయింది. పెద్ద ఉద్యోగాల్లో ఉంటున్న వారు కూడా ఎంతకాలం స్థిరంగా ఆ స్థాయిలో ఉండగలమో చెప్పలేమని ఆందోళన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఇళ్ళు కొన్న చాలామంది ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. అలాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇల్లు కొనేశాక లే ఆఫ్లైన సందర్భాల్లో మరొక ఉద్యోగం వెతుక్కునేలోగా తీసుకున్న రుణానికి ఈఎంఐలు కడుతూ ఆస్తిని నిలుపుకోలేకపోతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం కుదేలవుతున్న రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగం ఇక్కడి భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇల్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు వాటిని అమ్ముకోవడం వీలు కాక అగచాట్లు పడుతున్నారు. కరోనా కాలంలో గృహ కొనుగోలుకు రుణాలు ఇచ్చే సంస్థలు చాలా ఉదారంగా వ్యవహరించాయి. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో ఆ సంస్థల వ్యాపారం మొత్తం శవాసనం వేసింది గనుక కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఆఫర్ చేశారు. ఆ రోజుల్లో 2% వడ్డీ వంతును తీసుకున్న రుణాలకే వినియోగదారులు ఇప్పుడు 7% వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి అడ్జస్టబుల్ మార్టిగేజ్ విధానాల్లో 2-3 ఏళ్ల పాటు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేలా రుణాలు ఇచ్చారు. ఏదైతేనే వడ్డీ తక్కువ కదా అని ఇళ్ళు కొన్నవాళ్ళు వడ్డీలు పెరిగిన తర్వాత భరించలేకపోతున్నారు. తాహతు చూసుకోకుండా ఇళ్ళు కొనేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అమెరికాకు పిల్లల్ని పంపిన భారతీయ నగరాల్లోని తల్లిదండ్రులు అక్కడ ఎప్పుడు ఇల్లు కొంటున్నావు అంటూ వెంట పడతారు. పరిచయస్తుల్లో ఎవరి పిల్లలైనా ఇల్లు కొంటే వెంటనే తమ పిల్లల్ని కూడా ఇల్లు కొనాలని ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడుల మధ్య అవసరాన్ని, తాహతును చూసుకోకుండా ఇల్లు కొనేసిన వాళ్ళు ఇప్పుడు అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. అమ్మేవాళ్ళు రోజు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నారు, కానీ కొనేవాళ్లే కనిపించడం లేదు. ఇందుకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఐటీ వాతావరణం నెమ్మదించిన తర్వాత ఇళ్ల కొనుగోళ్లకు రుణాలు పుట్టడం గగనంగా మారుతున్నది. ప్రత్యేకించి భారతీయ సమాజానికి ఈ పోకడ తీవ్రత బాగా తెలుస్తోంది. ఇళ్ల మార్కెట్ స్తంభించడానికి ఉన్న కారణాల్లో గంటల వారి చెల్లించే వేతనాలు బాగా తగ్గడం కూడా ఒక కారణం. H1 ఉన్నవారికి ఇప్పటికే రుణం వస్తుంది, కానీ రుణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. వారి ఉద్యోగాల కాంట్రాక్ట్ ఎప్పటిదాకా ఉందో గమనించి కానీ రుణం ఇవ్వడం లేదు. గతంలో చెల్లింపుల్లో తేడా వస్తే ఇల్లు దక్కుతుంది కనుక
రుణ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు వెనకాడేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రుణాలు కట్టలేని వారి నుంచి ఇళ్లను స్వాధీనం చేసుకున్న వాటిని మళ్ళీ అమ్ముకోవడం ఆ సంస్థలకు కూడా భారమే. అందుకే ఆచితూచి అప్పులిస్తున్నాయి. ఈ సమస్యకు మూల కారణం భారతీయ సమాజం ఆలోచన ధోరణిలో కూడా ఉందని చెప్పాలి. ఎన్ఆర్ఐలు ఆర్థిక ఒత్తిడిని భరించగలమా లేదా అనే ఆచరణాత్మక దృక్పథం లేకుండా కొనుగోళ్లకు వెళుతున్నారు. కొత్తగా ఉద్యోగం ప్రారంభించిన యువతరం కూడా BMW, బెంజ్ కార్లు కొనాలనుకుంటున్న వారే తప్ప మధ్యశ్రేణి కార్లను తీసుకొని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత అప్గ్రేడ్ అవుదాంలే అనుకోవడం లేదు. ఇళ్ల కొనుగోలు విషయంలోనూ ఇదే జరుగుతున్నది. తమ తాహతు చూసుకోకుండా కొనేయడం అన్నది వారిని అనివార్యంగా కష్టాల్లోకి నెడుతున్నది. ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఇళ్ళు దొరకవేమో అన్నంత ఆత్రంగా ఎగబడి కొంటున్నారు. నిజానికి అమెరికా చాలా విశాలమైన దేశం అయినప్పటికీ ఇళ్ల కోసం విచక్షణ లేకుండా ఎగబడడం వల్ల ఇప్పుడు మార్కెట్ దారుణంగా తయారైంది. తమ సంపాదన వృధా కాకుండా పెట్టుబడులుగా మార్చుకోవాలనుకునే ఆలోచన మంచిదే కానీ ఆ పెట్టుబడులను స్వదేశంలో పెట్టుకోవడం మంచిది. భారత్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వరకు అమెరికా కంటే స్థిరంగా ఉంది. అమెరికాలో ఉన్నంత డోలాయమాన పరిస్థితులు ఇండియాలో లేవు. ఆచితూచి అడుగు వేస్తే కష్టార్జితం నష్టపోకుండా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ విజిల్.